హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం కర్ణాటక స్టైల్ తీపి సాంబార్ వడ చేస్తున్నామండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. వర్షాకాలానికి కావచ్చు, చలికాలానికి కావచ్చు, వేడివేడిగా సాంబార్ చేసుకొని వడలో వేసుకొని తింటా ఉంటే సూపర్గా ఉంటుందండి. వడకే కాదండి, రవ్వ ఇడ్లీకి కూడా సూపర్గా ఉంటుందండి ఈ సాంబారు. ఈ వడ కూడా హోటల్ స్టైల్లో చాలా క్రిస్పీగా నానపెట్టినాక జ్యూసీగా చాలా బాగుంటుందండి. పక్కా కొలతల్లో చెప్పి చేస్తున్నానండి ఈ సాంబార్ అనేది. మీరు ఇలానే చేసినట్లయితే ఇక్కడ ఎలా వచ్చిందో మన ఇంట్లో కూడా అలాగే వస్తుందండి. మామూలుగా మనం ఇది తినాలంటే కర్ణాటకకి రావాలండి. ఈ స్టైల్లో మీరు చేసినట్లయితే ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ముందుగా సాంబార్ వడకి ఉద్దిపప్పు నానపెట్టుకుందామండి. ఉద్దిపప్పు నానపెట్టేటప్పుడు కూడా ఎలా నానపెట్టాలి, దాంతో ఏం వేయాలి, ఎన్ని గంటలు నానపెట్టాలి అనేది అంతా కొలతలో చెప్తానండి. నేను మెజర్మెంట్ కోసము ఈ గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ ఉద్దిపప్పు వేస్తున్నాను. అలాగే ఈ స్పూన్తో 2 స్పూన్లు బియ్యం వేసానండి. మనం బియ్యం ఎందుకు వేయాలి అంటే, బియ్యం వేసేదాని వల్ల ఉద్దివడ అనేది క్రిస్పీగా వస్తుందండి. ఒక 2-3 గంటలైనా క్రిస్పీతనం అనేది అలానే ఉంటుందండి. కాబట్టి బియ్యం ఒక 2 స్పూన్లు వేసుకోండి. అక్క మేము బియ్యం వేసేది మర్చిపోయినాము అన్నట్లయితే బియ్యం పిండి ఉంటుంది కదండి, దాన్ని కానీ వేసుకోవచ్చండి. పప్పు అయితే నేను ముందుగానే నానపెట్టేసానండి. అర్ధగంట అయింది పప్పు నానపెట్టేసి. ఇంకొక అరగంట నానితే సరిపోతుందండి మనకు పప్పు అనేది. మినిమము 1 గంట ఇంకా 1.5 గంట నానాలండి. అప్పుడే మన ఉద్దివడలు అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, బియ్యం అనేది ఎక్కువ కనిపిస్తలేదు, ఎందుకంటే నేను 2 స్పూన్లే వేసాను కదా, కాబట్టి బియ్యం అక్కడక్కడ కనిపిస్తుంది. చూసారా, ఇంట్లో వేసుకోవాలండి. మరీ ఎక్కువ బియ్యం వేసినట్లయితే ఆయిల్ అనేది పీల్చేస్తుందండి. కాబట్టి కొంచెం బియ్యం అనేది కొలతతో వేసుకోండి. అప్పుడే మనకు గారెలు అనేది క్రిస్పీతనం వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకొక 1/2 అవర్ పక్కన పెట్టేద్దామండి. దీని పాటికి ఇది నానుతూ ఉంటుంది. ఆ లోపల మనం వడకు కావాల్సిన సాంబార్ తయారు చేసుకుందామండి. ఈ సాంబార్ కూడా సింపుల్గా, ఫాస్ట్గా, ఈజీగా అయిపోతుందండి. మీరు పప్పు పెట్టేసి మసాలా అంతా వేయించుకొని రుబ్బుకున్నట్లయితే సాంబార్ అనేది ఈజీగా అయిపోతుంది. ఈ సాంబారు వడకే కాదండి, నార్మల్ ఇడ్లీకి బాగుంటుంది. అలాగే చాలా ఫేమస్ అయినది రవ్వ ఇడ్లీకి అండి. మీరు రవ్వ ఇడ్లీలో పోసేసి మునగ పెట్టుకొని తిన్నట్లయితే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే ఈ సాంబార్కి మనము వెజిటేబుల్ వేసైనా చేసుకోవచ్చు, ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ నేను సింపుల్గా గుమ్మడికాయ వేస్తున్నానండి. ఈ గుమ్మడికాయ వేసేదాని వల్ల సాంబార్ అనేది టేస్ట్ వస్తుందండి. ఎలాగో మనం బెల్లం కొంచెం వేస్తామండి, దాంతో ఈ గుమ్మడికాయ స్వీట్ వల్ల చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఈసారి ఈ సాంబార్ తయారు చేయండి. ఇంట్లో వాళ్ళు మెచ్చుకోవడం గ్యారెంటీ అండి. అలాగే పెద్దవాళ్ళకు కూడా ఉద్దివడలో సాంబార్ పోసి ఇవ్వడం వల్ల ఈజీగా హ్యాపీగా తింటారండి. పొద్దున్న టైంలో చేసుకొని తింటే టిఫిన్గాను ఉంటుంది, అలాగే హెల్దీగాను ఉంటుందండి. ఎప్పుడో ఒక 15 రోజులకు ఒకసారి తినచ్చండి నన్ను అడిగితే మాత్రం. ఇప్పుడు ఉద్దివడకి కాంబినేషన్ గా సాంబార్ రెడీ చేసుకుందామండి. ఆ సాంబార్ కావాల్సినవి ఇవన్నీ అండి. చూడడానికి ఎక్కువ అనిపించచ్చు, కాకపోతే మీరు స్పూన్ లెక్కలో తీసుకున్నారంటే ఈజీగా అన్ని పక్కన పెట్టుకొని వేయించుకున్నట్లయితే రెడీ అయిపోతుందండి పౌడరు. మీరు ముందు రోజైనా దీన్ని తయారు చేసి పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి. ఇంకొకటి అండి, మీరు 6 నెలలకు కూడా నిలువ చేసి పెట్టుకోవచ్చు పౌడర్ అనేది. మీరు నిలువ చేసుకున్నట్లయితే తెల్లగడ్డ వేయొద్దండి. మీరు సాంబార్ చేసుకునేటప్పుడు దంచి వేసుకోండి, సరిపోతుంది. కాకపోతే 6 నెలలకు ఒకసారి చేసుకున్నా కూడా మనకి ఎప్పుడు కావాలో అప్పుడు సాంబార్ పెట్టుకోవచ్చండి. చెప్పాను కదండి, ఉద్దివడకే కదండి, ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సాంబార్ కొలతలకు కూడా నేను పక్కా కొలతలో చెప్తున్నాను. మీరు ఈసారి ఇంట్లో ట్రై చేయండి. కొలతలకైతే ఈ స్పూన్ తీసుకున్నానండి. ఈ స్పూన్ మెజర్మెంట్తో చెప్తున్నాను. అలాగే కందిపప్పు కూడా ఈ కప్పు మెజర్మెంట్కి చెప్తున్నానండి. 1 కప్పు కందిపప్పు, 2 టమోటాలు, ఇక్కడ ఒక చిన్న పీసు గుమ్మడికాయ తీసుకున్నానండి. నేను వచ్చి ఇక్కడ తీపుగా ఉంటుంది కదా, ఆ గుమ్మడికాయ తీసుకున్నాను. మీరు దీంతో గుమ్మడికాయ కదండి, సొరకాయ అయినా తీసుకోవచ్చు, బీరకాయ అయినా తీసుకోవచ్చు. అలాగే బీన్స్, క్యారెట్ ఇట్లా వెజిటేబుల్ కూడా తీసుకోవచ్చండి. ఈ గుమ్మడికాయ వేసేదాని వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి సాంబారు, కాబట్టి గుమ్మడికాయ వేస్తున్నాను. 1.5 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూను ఉద్దిపప్పు, 1.5 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మిరియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ఫుల్గా ఎండు కొబ్బరి తీసుకున్నానండి. మీరు పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకోవచ్చు. అప్పుడే రుబ్బి అప్పుడే చేసేటంటే, మీరు నిలువ చేసుకోవాలంటే ఎండు కొబ్బరే వేసుకోండి. 1/4 స్పూన్ మెంతులు, అలాగే 1 ఇంచు చెక్క, ఇవి కూడా రుబ్బేదానికే అండి. 7 కాశ్మీర్ మిరపకాయలు, 2 గుంటూరు మిరపకాయలు. మీరు ఏం చేసేటప్పుడు అప్పటికప్పుడే చేసేటంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చండి. దీని జతకి ఖచ్చితంగా కాశ్మీర్ మిరపకాయలు వేసుకొని మీరు పచ్చిమిర్చి వేసుకోవాలండి. కాకపోతే నేను ఇక్కడ ఎండుమిర్చినే వేస్తున్నాను. అలాగే 2 రెమ్మలు కరివేపాకు, చిన్న ఉసిరికాయ సైజు చింతపండు. ఇది వచ్చి మనము తిరుగుబాత పెట్టినాక పులుసు పోసుకోవాలండి. దానికని టేస్ట్కి బెల్లము, 1 చిన్న తెల్లగడ్డ, అలాగే 1 చిన్న ఎర్రగడ్డ,
అంతే అండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే నూనె, పసుపు, ఇంగువ ఈ 3 వేసుకున్నట్లయితే సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. ముందుగా మనము పప్పు కుక్కర్లో పెట్టేస్తామండి. పప్పు కూడా బాగా చెదిరిపోవాలండి. అట్లా ఉడికితేనే మనకు సాంబార్ అనేది థిక్నెస్గా బాగుంటుంది. ముందుగా పప్పు పెట్టేసి ఇవన్నీ వేయించుకొని మనం మిక్సీ పట్టుకున్నామంటే ఈజీగా సాంబార్ రెడీ చేసుకోవచ్చండి. ఇంకొకటండి, ఇక్కడ నేను సాంబార్కి వచ్చి టమాటా ఉడకపెడుతున్నానండి. మీరేమైనా ఎక్కువ క్వాంటిటీలో చేసినట్లయితే టమాటా అనేది పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ముందుగా మనం పప్పు కడుక్కునేద్దాము. నీళ్ళు పెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువే పెట్టుకోండి. మనకి ఎట్లా సాంబార్ కొంచెం పలసగానే ఉండాలి కాబట్టి నీళ్ళు పెట్టుకోండి. ఈ మసాలా అంతా వేసే ముందుకి తిక్కుగా వస్తుందండి సాంబార్ అనేది. 2 సార్లు పప్పు కడుక్కున్న తర్వాత నేను వచ్చి ఒక 4 కప్పులు నీళ్ళు వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి టమాటా కట్ చేసి వేస్తాము, గుమ్మడికాయ కూడా కట్ చేసి వేద్దాము. చిన్న ముక్కలుగానే కట్ చేసి వేయండి. ఇలా కట్ చేసినట్లయితే ఈ పైన తోలు అనేది తోకలుగా కనిపిస్తుంది తినేటప్పుడు, కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. ఇలా ఈ సైజులో కట్ చేసి వేస్తే సరిపోతుంది. టమాటా కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు గుమ్మడికాయ కూడా కట్ చేసి వేద్దామండి. ఈ పెంక్ అనేది తీసేయండి, ఎందుకంటే మనకు పేస్ట్ లాగా అయిపోవాలి కదా. కాబట్టి ఈ పెంకు ఉన్నట్లయితే మనకి ఈ చెక్కలుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ పెంకు తీసేసినారంటే బాగా పేస్ట్ అయిపోతుంది. మీరు కూడా ఇది తీసేయండి. మనకు తాలింపు చేసుకున్నట్లయితే అలాగే వేస్తామండి. అలాగే మనం మామూలు అన్నానికి సాంబార్ చేస్తాం కదా, దానికి కూడా ఇట్లా దీంతో కూడా వేసినట్లయితే బాగుంటుంది. ఈ సాంబార్కి వచ్చి గుమ్మడికాయ కనిపించకూడదండి, కాబట్టి దీన్ని తీసేస్తున్నాను. దీన్ని కూడా కొంచెం చిన్న పీసులుగానే కట్ చేస్తున్నాను. గుమ్మడికాయ ఎట్లా మెత్తగానే అయిపోతుందండి ఉడికితే. మనం ఏ హోటల్కి పోయినా సాంబార్ వల్ల ఆర్డర్ పెట్టుకుంటాం కదండి, ఇలా ఇంట్లో చేసుకున్నట్లయితే పొద్దున్న లేస్తే ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి ఇంట్లోనే తినచ్చండి సాంబార్ వడ. అంతే అండి, అన్నీ వేసేసామండి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 ఇంకా 5 విజిల్లు వచ్చేదాకా చూసుకుందామండి. 5 విజిల్లు వచ్చినట్లయితే బాగా పేస్ట్ అయిపోతుంది, కాబట్టి 5 విజిల్ పెట్టేయండి, సరిపోతుంది. కుక్కర్ కూడా విజిల్ వచ్చేసిందండి. ప్రెజర్ పోయేటప్పుడు ఇవన్నీ వేయించుకొని పేస్ట్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలండి మనం ఈ పౌడర్కి అనేది. శనగపప్పు, ఉద్దిపప్పు, ఇది కొంచెం కలర్ వచ్చినాక మిగిలినవన్నీ వేసుకుందాము. ఇప్పుడు జీలకర్ర, మిరియాలు, అలాగే చెక్క, అలాగే ఆవాలు, ఒకదాని వెనక ఒక 2 సెకండ్లు వదిలి వేసుకునేయండి. ఇప్పుడు మెంతులు వేస్తేనే మనం మిరపకాయలు కూడా వేసేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. కరివేపాకు నిలువ చేసుకున్నట్లయితే క్రిస్పీగా అవ్వాలండి. కొంచెం పచ్చిగా ఉంటే పౌడర్ చెడిపోతుంది. మీరు ఈ టైంలో వేసేసినట్లయితే క్రిస్పీగా అయిపోతుందండి కరివేపాకు కూడా. ఇంకా మనం ఎండు కొబ్బరి వేయాలి. ఎండు కొబ్బరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి, లాస్ట్లో అట్లా ఉడికెక్కితే సరిపోతుంది. మంట కూడా ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, ఎక్కువ మంట పెట్టి వేయించుకోవద్దండి. ఇది బాగా వేగింది. ఇప్పుడు మనం ఎండు కొబ్బరి వేసుకుందాం. మనం రుబ్బేటప్పుడు ఇంగు వేసుకుందాం. తెల్లగడ్డ కూడా ఇందులోనే వేసి కొంచెం ఎచ్చపడేదాకా వేయించి ఆపేస్తున్నానండి, ఎందుకంటే మనం ఇప్పుడే చేస్తున్నానండి, కాబట్టి పేస్ట్ లాగా చేస్తున్నాను, అందుకే ఇలా వేస్తున్నాను. మీరు ఒకవేళ పౌడర్ చేసుకున్నట్లయితే తెల్లగడ్డ అనేది కొంచెం బాగా మెత్తగా దంచుకున్న తర్వాత తిరగబాతులో వేసేయండి. ఇప్పుడు దించేద్దాం. ఇది బాగా చల్లారినాక పేస్ట్ చేసుకుందాము. బాగా చల్లారిపోయిందండి చూడండి. అలాగే కరివేపాకు కూడా చూడండి, ఇలా క్రిస్పీగా ఉంటేనే అండి మనకు నిలువ ఉంటుంది. మిరపకాయలు ఫస్ట్ ఇలా పట్టుకుంటే మనకు బాగా మెదుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా మెత్తగా చేసుకునేద్దామండి. మీరు నీళ్ళు వేసి కూడా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. అలాగే మనం పౌడర్ నిలువ చేసుకోవాలంటే మనం నీళ్ళు ఏమి వేయకుండా పౌడర్ లాగా కారపొడి ఎలా చేస్తామో అలా చేసి పెట్టుకుంటే 6 నెలలు నిలువ ఉంటుందండి. మీరు బయట అయినా పెట్టుకోవచ్చండి, కాకపోతే మీరు ఈ కరివేపాకు అనేది క్రిస్పీగా ఉండాలి. తెల్లగడ్డ అనేది వేయొద్దండి. తెల్లగడ్డ తిరుగుబాతప్పుడు పేస్ట్ లాగా చేసి వేసుకోండి. సాంబార్ అనేది ఇప్పటికే చేస్తున్నాం కాబట్టి నేను నీళ్ళు వేస్తున్నానండి. నీళ్ళు వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాం. ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనము పప్పు ఉడికిందా చూద్దాము. ఇప్పుడు పప్పు చూద్దామండి. కుక్కర్ ప్రెజర్ కూడా పోయింది. చూసారా, పప్పు అనేది మెత్తగా ఉడికిపోయిందండి. ఇట్లా స్మాష్ చేసుకునేద్దాము. మనకు ముక్కలు ఎక్కడ కనిపించకుండా చేసుకునేయాలండి. గుమ్మడికాయ కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. మనం దీంతో ఇట్లా మెదిపితేనే మెదిగిపోతుంది.
మనకు పప్పు ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుందండి సాంబార్ అనేది. చూసారా మెత్తగా అయిపోయింది మనకి. అలాగే మనకి టమోటాలు కూడా ఎక్కడ పైన తొక్కలు ఉంటుంది కదా, అది తోకలుగా లేకుండా మెత్తగా అయిపోయిందండి. అందుకే మీరు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు తిరగబాతికి ఆయిల్ అండి. మనం ఇందాక వేయించుకున్నాం కదా మసాలా, అదే పెనం పెట్టుకున్నాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు ఎర్రగడ్డలు, కరివేపాకు. ఇప్పుడు కొంచెం వేగినాక మళ్ళీ మసాలా వేసుకుందామండి. ఎర్రగడ్డ మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, ఒక భాగం వేగితే సరిపోతుంది. ఇప్పుడు మసాలా వేసుకునేద్దాం. మసాలా వేసినాక ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పప్పు పోసుకునేద్దాం. ఇంకా నీళ్ళు వేసుకోవాలండి. మనకు మరీ ఇంత తిక్కుగా ఉంటే బాగోదు, ఇంకా నీళ్ళు వేయాలి. కడాయిలో చాలేదండి, అందుకే కుక్కర్కే పెట్టేసినాను. ఇంకా కొన్ని నీళ్ళు వేస్తున్నాను. ఇంకా మనం ఉప్పు వేయలేదు, ఉప్పు వేసుకుందాం. మనం ఆల్రెడీ వడలో వేస్తున్నాం కదా, కాబట్టి చూసి వేసుకోండి. ఇంకా ఇంగువ వేయాలండి. ఇంగువ, చింతపండు పులుసు పోసుకోవాలి మనము. ఈ సాంబార్లకే చింతపండు పులుసు కూడా పోసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకునేసి మీరు కారము ఉప్పు చూసుకోండి. అలాగే ఫైనల్గా బెల్లం కూడా వేసేస్తున్నానండి. బెల్లం కూడా బాగా ఉడికితే కరిగిందంటే దాంతో బాగా మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా కొంచెం నీళ్ళు వేస్తామండి, మరీ గట్టిగా ఉంది. ఇంగు వేసుకుందాము. మనము మసాలాలో వేయలేదండి పౌడర్ చేసేటప్పుడు, కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. మీరు ఒకవేళ పౌడర్లో వేసి కొట్టేసినట్లయితే ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది బాగా ఉడకనించి లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేస్తున్నానండి. మనం చేసిన మసాలా అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఈ పప్పు క్వాంటిటీకి. మీరు కూడా అంతే అండి, కప్పు మెజర్మెంట్ తీసుకున్నారంటే స్పూన్లు మెజర్మెంట్లో చెప్పాను కదా, అలాగే స్పూన్ మెజర్మెంట్లో చేసినట్లయితే సరిపోతుందండి. మీరు ఎక్కడ ఏమి తీయాల్సిన పని లేదు. చూసారా సాంబార్లో పప్పు అనేది ఎక్కడా కనిపిస్తలేదు. ఒకసారి బాగా కలుపుకునేద్దాం. అంతే అండి, ఇది బాగా ఉడికినాక మనం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేద్దాం. చూడండి సాంబార్ అనేది బాగా ఉడుకుతోంది. ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేస్తామండి. తిరుగుబాతి పెట్టినాక ఒక 7-8 నిమిషాలు బాగా ఉడకపెట్టుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. సాంబార్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు పప్పు రుబ్బుకొని వడ చేసుకుందాం. పప్పు కూడా 1 అవర్ బాగా నానిందండి. చూసారా పప్పు అనేది ఇలా బాగా నానాలి, అప్పుడే మనకు వడ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఈ నీళ్ళు వంచేసి పప్పు రుబ్బుకుందాం. మనకు బియ్యం కూడా చూడండి ఎక్కువ ఎక్కడా కనిపిస్తలేదు. మరీ ఎక్కువ బియ్యం వేసినట్లయితే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుందండి. నేను చెప్పినట్లు 1 గ్లాస్కి 2 స్పూన్లు మీరు బియ్యం వేసినట్లయితే ఆయిల్ కూడా పీల్చదండి. కొద్దిగా కల్లుప్పు రుచికి సరిపోయినంత, మనం ఎలాగో సాంబార్లో కూడా వేస్తామండి, కాబట్టి చూసి దిటంగా వేసుకోండి. చూడండి పిండి అనేది ఇంత గట్టిగా రుబ్బుకోవాలండి, మరీ నీళ్ళుగా కూడా రుబ్బుకోవద్దండి. చూడండి మన పిండి కూడా నైస్గా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోండి, అప్పుడు బాగా క్రిస్పీగా వస్తుంది. పిండి కూడా ఎలా ఉండాలంటే మనం నీళ్ళల్లో ఇలా వేసినట్లయితే పైకి ఇలా తేలాలండి. నూనెలో వేస్తే ఎలా తేలుతుందో అలా తేలాలి, అప్పుడే మనకి వడలు అనేది క్రిస్పీగా వస్తుంది. చూడండి మళ్ళీ కూడా వేసి చూపిస్తాను మీకు. చూసారా వేసిన వెంటనే పైకి వచ్చేసింది. ఇలా వస్తేనే అండి మనకి వడలు అనేది క్రిస్పీగా వస్తుంది. మీరు పిండి అనేది వేస్తాను నీళ్ళల్లో కింద మునిగిపోయినట్లయితే వడలు క్రిస్పీగా రావండి. ఎందుకు మునిగిపోతుందంటే ఒకటి పప్పు నానకుండా ఉంటుంది, మీరు రుబ్బేటప్పుడు మరీ గట్టిగా రుబ్బేసింటారు. అది చూసుకొని రుబ్బుకున్నట్లయితే వడలు క్రిస్పీగా వస్తాయండి. ఇందులోకి నేను ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఏమీ వేయలేదండి, మామూలుగా వేసి కూడా చేసుకోవచ్చు. ఈ సాంబార్ వడకు వచ్చి మిరియాలు అలాగే అల్లం తురుము ఇది వేస్తే బాగుంటుందండి. అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినానండి. అలాగే పెప్పర్ అండి ఇలా దంచి వేస్తున్నాను నేను. అంతే అండి, దీనికి వేయాల్సింది సోడా కూడా వేస్తా లేదండి. చూస్తారు కదా వడలు అనేది ఎంత బాగా ఉబ్బుతుంది, అలాగే ఎంత క్రిస్పీగా వస్తుందని కూడా చెప్తానండి మీకు. ఇప్పుడు వడ కాల్చుకునేకి ఆయిల్ పోసుకుందామండి. ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అండి, కాబట్టి కలర్ అలా ఉంది. ఇది డీప్ ఫ్రైకి అంతా చాలా బాగుంటుందండి, ఇదైతే ప్రమోషన్ కాదు. ఇప్పుడు పిండి బాగా కలుపుకుందామండి. ఆల్రెడీ ఉప్పు కూడా వేసేసినాము. మనం ఇక్కడ వచ్చి అల్లము అలాగే మిరియాలు వేసాం కదా, బాగా కలిసేలా కలుపుకునేద్దాం.
ఇప్పుడు వడలు వేసుకుందామండి. ఆయిల్ కాగిందా లేదని ఫస్ట్ చెక్ చేసుకుందాము. చూడండి ఆయిల్ అనేది బాగా కాగిందండి. మనం పిండి వేస్తేనే పైకి వచ్చేయాలండి. ఇప్పుడు మీకు వడలు ఏ సైజు కావాలో ఆ సైజు చూసి వేసుకోండి. నేనైతే ఇక్కడ కవర్ తీసుకున్నానండి. మీరు కవర్ లేదంటే తమ్మలపాకైనా తీసుకోండి, అరిటాకైనా తీసుకోండి. ఇలా హోల్ పెట్టుకునేసి ఇలా తీసుకొని సైడ్ ఇంకా ఇలా వేసుకోవాలండి. చూసారా మన వడ వేస్తేనే పైకి వచ్చేసింది. ఇలా మనకి రౌండ్గా వస్తుందండి వడలు కూడా. చాలామందికి ఇట్లా వేసుకునేదే రాకుండా వడలు చేసుకునేది మానేస్తారండి. కొంతమంది అయితే పునుగులు వేసుకుంటారు, కొంతమంది అయితే బోండాల్లాగా కూడా వేసుకుంటారు. ఇలా సైడ్ ఇంకా వేసుకోండి. వేసుకునేటప్పుడు మీకు ఎన్ని వడలు సరిపోతాయి అన్ని వడలు చూసి వేసుకోండి. ఇంకా మీకు హోటల్ స్టైల్లో పెద్ద వడలు కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఇంట్లోకే కాబట్టి నేను మీడియంగా వేస్తున్నాను. హోటల్లో అయితే వాళ్ళు చేతిలో ఇలా తీసుకొని ఇట్లా అనేసి ఇట్లా హోల్ పెట్టి వేస్తారండి. లావుగా ఉంటుంది, లోపల అనేది పిండి పిండిగా ఉంటుందండి, ఉడకదు. ఇలా కొంచెం పలసగా తట్టినట్లు వేసినట్లయితే పిండి కూడా ఎక్కడ లోపల ఉండదండి, మనకు బాగా ఉడికింటుంది. ఇప్పుడు తిప్పించుకుందాము. 2 సార్లు కావాలన్నా కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేదక్క ఒకేసారే చేసుకుంటామన్నా కూడా ఒకేసారే చేసుకోవచ్చండి. మంచి గోల్డెన్ కలర్ రావాలి వడలు అనేది. ఇప్పుడైతే నేను తీసేస్తున్నానండి, మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నాను. వైట్గానే ఉందండి ఇప్పుడు చూడడానికి. రెండోసారి ఫ్రై చేసినామంటే మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. మనం ఫస్ట్ అనేది 6 వడలు వేసినామండి, ఇప్పుడు 4 వేసినాను. ఎందుకంటే రెండోసారి డీప్ ఫ్రై బాగా అవ్వాలి కదా, కాబట్టి ఇక్కడ 4 వేసినాను. ఇది కొంచెం ఈ కలర్ వస్తాను, వీటిని కూడా వేసేద్దాం. చూడండి వడలు కూడా షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ వడలు కూడా వేసేద్దాం. ఇప్పుడు అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకుందాం. ఇప్పుడు తిప్పించుకుందాము. హోటల్లో బాగా నూనె కాగినాక వేస్తారండి, కాబట్టి పైన చాలా గోల్డెన్ కలర్ వస్తుంది. లోపల చూసినట్లయితే పిండి పిండిగా ఉంటుందండి. మనం ఇంట్లో ఇలా ఫ్రై చేసుకునే దానివల్ల ఎక్కడ పిండి అనేది ఉండదండి. నేనైతే బయట పోయినానంటే లోపల ఉండే భాగం అంతా తీసి పక్కన పెట్టేస్తాను, ఎందుకంటే పిండి ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. మనం ఇంట్లో చేసుకున్నట్లయితే బాగా ఫ్రై అవుతుంది కాబట్టి ఎక్కడ తీసే పని ఉండదు. ఇంకొకసారి తిప్పించుకుందామండి. చూడండి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. చూసారా చూడడానికి ఎంత బాగుందో కలరు. ఇంకొంతసేపు వేగిందంటే సరిపోతుందండి, తీసేద్దాం. బాగా వేగిందండి, ఇప్పుడు తీసేద్దాము. చూడండి షేప్ కూడా మనకి ఎంత బాగా వచ్చిందో. ఇలాగనే ఇంకొకసారి వేసుకుందామండి. చూడండి ఇప్పుడు కూడా వడ వేస్తేనే పైకి వచ్చేసింది. పిల్లలకు కూడా చాలా మంచిదండి ఉద్ది వడ. మన పచ్చని పప్పు వడ కంటే ఉద్ది వడ చాలా హెల్దీ అండి. ఇలా 2 సార్లు డీప్ ఫ్రై చేసుకునే దానివల్ల ఆయిల్ సేవ్ అవుతుంది, అలాగే మంచిగా ఫ్రై అవుతుందండి. మరి ఎక్కువ ఏం ఫ్రై చేయొద్దండి, ఫస్ట్ సారి వేసినప్పుడు తీసేయండి, రెండోసారి బాగా వేగుతుంది. ఇప్పుడు తిప్పించుకుందాము. ఇప్పుడు వీటిని కూడా వేసేద్దామండి.
చూడండి తిప్పించుకోవాలండి. ఒక 3-4 సార్లు తిప్పించి కాల్చుకున్నట్లయితే మంచిగా ఫ్రై అవుతుంది. పిన్ మెజర్మెంట్లో ఒక గ్లాస్ వేసినట్లయితే కూడా 30 వడలు వస్తుందండి. లేదా ఇంకా కొంచెం పెద్ద సైజులో వేసినట్లయితే ఒక 20 వడలు అయినా వస్తాయండి. ఇవి కూడా బాగా కాలిపోయినాయండి. చూసారు కదండి, మన క్రిస్పీ వడలు రెడీ అయిపోయినాయండి. మీరు ఇలానే కూడా తినచ్చు, సాంబార్లో వేసుకొని అయినా తినచ్చు. మిగిలిన పిండి కూడా వేసుకునేస్తానండి. చూడండి హోటల్ స్టైల్లో ఎంత బాగా రౌండ్గా వచ్చిందో అలాగే క్రిస్పీగా కూడా వచ్చిందండి. చూడండి, చూసారా, మీకు తుంచుతూ ఉంటేనే అర్థమవుతుందండి. చాలా బాగా వచ్చిందండి. లోపల కూడా ఎక్కడ పిండి లాగా లేకుండా బాగా ఫ్రై అయ్యిందండి. చూడండి అలాగే ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారా. ఇప్పుడు వడ పెట్టుకొని సాంబార్ పోసుకుందామండి. మీకు ఎన్ని వడలు కావాలైనా ఇంట్లో చేసుకుంటే తినచ్చండి. చూడండి సాంబార్ కూడా ఎంత వేడిగానూ ఉంది, అలాగే మనకి థిక్గా కూడా ఉందండి. ఇదే థిక్నెస్లో ఉంటేనే సాంబార్ బాగుంటుంది, మరీ పలచగా ఉంటే కూడా బాగోదు. ఇప్పుడు మనం వడ పైన పోద్దాము. చూసారా, ఇలా పోస్తే వడ అనేది మంచి కోటింగ్ అవ్వాలండి. మీరు మునిగేంత కూడా పోసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చూసారా, ఇదేలాగానే ఇడ్లీ పైన పోసినా కానీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ సాంబార్ వచ్చి నార్మల్ ఇడ్లీ కన్నా రవ్వ ఇడ్లీకి సూపర్గా ఉంటుంది. చూడండి వడ అనేది కూడా ఎంత బాగా నానిందో, తుంచుతానే తునిగిపోతుందండి. చూసారు కదండి, పొగలు పోతా ఉందండి. ఇలా చేసుకున్నట్లయితే చలికాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, చాలా వేడిగా చాలా బాగుంటుందండి తినడానికి. అంతే అండి, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయండి మన ఛానల్లో, ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.